మనం చూస్తాం ఇప్పటి వరకు దసరా అనగానే మొత్తం ఈ ఆటలు అవి ఇవి బలి దీపాలకి మళ్ళీ మనమే దీపాలు చేసుకుంటాం స్వీట్ లాగా. అంటే రెండు ఒకే కుటుంబంలో వచ్చేసినవి. దీని ఎలా చూస్తారు? ఒకే కుటుంబంలోకి రాలేదండి. దసరా మనమే చేస్తున్నాం, దీపాలు కూడా మనమే చేస్తున్నాం. చేస్తారు. దసరా శాక్తేయం కదా, చండీకి బలి ఇవ్వకుంటే ఎట్లా? తల్లి రాక్షస సంహారం ఎలా చేస్తుంది? నువ్వు గ్రామదేవతకు బలి ఇవ్వకుంటే ఎలా? నీ ఇన్ఫెక్షన్ ఎట్లా తీసేస్తుంది? కాళీకి అంటు ముట్టుంటుందా? ఆమె అసురుల రక్తం దాగే దేవత, ఆమె అంటేంది ముట్టేంది. అసలు నువ్వు రక్తం తాగుతావు, అసలు రక్తం నువ్వు తాగలేవు కదా, ఆమె తాగుతుంది. మరి ఆమెకు బలి, ఉగ్రశక్తికి బలి ఇవ్వకుంటే ఎలా? అంటే సృష్టికి మూలమే ఒక శక్తి, అంటే ఆమె సృష్టించిన శక్తిని ఆమె కోరుకుంటుందా? అంటే మీరు ఫస్ట్ వేరే మతస్థులు బ్రిటిషర్లు మనల్ని కల్తీ చేశారు. ఆ కల్తీ వాడు చేసిన డౌట్సే మీ ప్రశ్న నాకు ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. బ్రిటిష్ వాడి నాటిన విత్తనమే నీ నోటి నుంచి ఇలా వచ్చింది. నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ హిందూ మతాన్ని, అప్పుడు ఈ ప్రశ్న అడగను. నీకు సీక్రెట్ చెప్తే, ఇప్పుడు బలి ఎప్పుడు ఇస్తాం మనం? ఒక ముహూర్తాన ఒక పద్ధతిలో బలి ఇస్తాం. ఎప్పుడైనా హిందూ మతంలో మీరు చూడండి, బలి ఇచ్చేటప్పుడు ఏ జంతువు అయితే బలి ఇస్తున్నామో ఆ జంతువుకు పూజ చేస్తారు, ఓ డెకరేట్ చేస్తారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఓ మంత్రం ఉంటుంది. ఆ జంతువు ఏం చేస్తుంది అంటే, నేను బలి అవ్వడానికి ఒప్పుకుంటున్నా అని జడితిస్తుంది. అంటే దాని మీద నీళ్లు పోసి, చెవుల మీద నీళ్లు పోసి అన్ని పెట్టలే కదా. మరి ఎన్ని నీళ్ళు పోసినా ఇవని జంతువులు కూడా ఉన్నాయి. మీరు రిసర్చ్ చేయి దాని మీదను. నీళ్ళు పోసి ఏ జంతువు అయినా పులకరిస్తుంది కదా. అదే అండి, నువ్వు బ్యారెల్ నీళ్లు పోసినా పై పెట్టినా జడి తీయని జంతువులు కూడా ఉన్నాయి. నువ్వు చూడు, నువ్వు ప్రాక్టికల్గా నువ్వు ఇన్వెస్టిగేట్ చేయకుండా ఊహిస్తున్నావు నువ్వు. దేవుడే వచ్చి చేస్తారంటారు. దేవుడు రాడు, ఆడ స్పిరిట్ అక్కడ ఉంది, ప్రాణదేవత విగ్రహంలో ఉంది శక్తి. ఈ జంతువుకి దాని ప్రక్షాళన చేసి సంకల్పం చెప్పినప్పుడు ఈ జంతువు నేను బలి అయ్యి పుణ్యం పొందుతుంది కదా. అది బలి చేయడం వల్ల ఉన్నత లోకంకి వెళ్ళిపోయి పుణ్యం మోక్షం పొందుతుంది. అది నేను ఒప్పుకున్నా, నేను బలి అవ్వడానికి ఒప్పుకున్నా అన్నప్పుడే జడితిస్తుంది. నువ్వు బ్యారెల్ నీళ్ళు పోయి జడి తీయదు. ఈ జంతువులు ఉన్నాయి, జడి తీయకుండా కొయ్యరు. హిందూ మతం అది సెంటిమెంట్. ఎంత చూస్తారు, 10 minutes మ్యాక్సిమం 10 minutes, దాని తర్వాత జడి తీయకుండా తీసేస్తారు. ఇళ్ళలో కూడా పురుడు కూడా, ఇళ్ళలో కూడా చనిపోయిన వాళ్ళకు 10 రోజులకు కూడా అది సేమ్ అదే చేస్తారు కదా స్వామి. ఏం చేస్తారు? పిన్నమ్మ చేసి ఒక గొర్రెని తీసుకొని పోయి ఆ చనిపోయిన వ్యక్తి పటం ముందు పెట్టి అది కూడా జడితీస్తేనే కోసం. మంచిదే కదా, మరి ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు కదా. పెట్టం అనేది మీ సిద్ధాంతంలో తప్పులేదంటారు. అది వామాచారం అండి, నా సిద్ధాంతం కాదు అది. నేనేం కనిపెట్టలే, నేను సృష్టికర్తను కాదు. వామాచారము పెద్దలు, గురువులు, అదొక గురుకులం సిస్టమ్. అది వామాచారం ఉంది. అందరు గొప్ప వాళ్ళే కదా, ఎవడు చెడ్డోడు ఎవడు మంచోడు. నువ్వు కాళీ మాతకి వెళ్ళి బెల్లమన్నం పెడతావా? నేను రక్షిస్తుందా కాళీమాత? నువ్వు ఇండియన్ ఆర్మీకి వెళ్ళి పప్పన్నం పెట్టు, వాళ్ళకి ఆల్కహాల్ ఇయ్యకు, నాన్ వెజ్ పెట్టకు, మిషన్ కానీ ఎక్సర్సైజ్ చేపిస్తావా? అక్కడ చల్లగా ఉంటుంది కనుక గడ్డగడ్డి పోకుండా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పో, అందరికి నాన్ వెజ్ మానే, నువ్వు ఆల్కహాల్ బ్యాన్ చేయి. పప్పు ఆకుకూరలు తిన్నా కూడా గట్టిగా ఉంటారు అని ఈ మధ్యకాలంలో ఒక వాక్. మరి నువ్వు ఉంటారు అని అంటే మరి అది రూల్ చేయి స్వామి. ఎందుకు ఉంటారు అంటున్నావు? నువ్వు రిస్క్ తీసుకో. పాకిస్తాన్ బార్డర్లు ఉన్న మన సైనికులకి నాన్ వెజ్ కట్ చేయి, ఆల్కహాల్ కట్ చేయి, ఆకుకూరలు మేపు వాళ్ళని. నువ్వే ట్రైనింగ్ వాళ్ళకి నిరూపించు. మీరు ఆకుకూరలు తిని కూడా బాగుంటారండి, మీ శత్రువు వచ్చి మిమ్మల్ని వేధిస్తుంటే నువ్వు పాలకూర తిని సైడ్ షూట్ చేయని వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఓకే అయితే ఓకే, నిరూపించండి. ఊరికే మాట్లాడద్దు మనం. అంటే ఇది మనుషులకు, మరి దేవుళ్ళు కూడా అలా కోరుకుంటారా? అంటే అందులో ఓన్లీ ఈ అమ్మవార్లైనా అయ్యవార్లు కూడా కోరుకునే అవకాశం? ఇక్కడ హిందూ మతం చాలా స్పష్టంగా ఉంది. మనం ఎవడో మనల్ని విమర్శించి, వేరే మతం ఎవడు మనలో చిచ్చు పెట్టి, మనలో కొంతమంది సైంధవులను తయారు చేసి, బ్రిటిషర్ వారసులు ఇండియాలో ఉన్నారు, హిందూ మతం కూడా ఉన్నారు. వాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఉన్నాడు వాడు. వాళ్ళకు మీరెందుకు బలి అవుతున్నారు? ఈ దక్షిణాచారం సౌమ్య దేవతలు పూజించే ఆచారము. ఉగ్ర దేవతలు లేరా మనకు? నరసింహస్వామి, కాలభైరవుడు ఉగ్రం, కాళీ ఉగ్రం కదా. వాళ్ళని పూజించే డిపార్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. నీకు బ్లాక్ కమాండో, కానిస్టేబుల్ సేమ్ ట్రైనింగ్ ఉంటుందా? కానిస్టేబుల్ ట్రైనింగ్కి బ్లాక్ కమాండో ట్రైనింగ్ సేమా? కాదు కదా. మరి ఆయన బ్లాక్ కమాండోకి ఉండే తిండి, ట్రైనింగ్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆయన మిషనరీ, ఆయన ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్ దెన్ కానిస్టేబుల్ ట్రైనింగ్. ఈయన తక్కువడు కాదు, ఈయన క్వాలిఫికేషన్ ఈయనది. ఎవరి క్వాలిఫికేషన్ వాళ్ళది. ఉగ్రదేవతలకు నువ్వు బెల్లవన్నం పెడితే వాళ్ళు ఊకుంటారా? ఉగ్రదేవతలు ఉంటేనే నువ్వు రక్షకుడు అవుతావు. మీరు అసుర శక్తి బయట వెలిసిందమ్మా, అది రక్షించాలంటే ఉగ్ర రూపంలో రావాలి కదా.
ఖాళీ సౌమ్యంగా వచ్చి నాన్న కన్నా రాక్షసుడా బయటికి పోండి వింటాడా? దేవుడే వాళ్ళని సృష్టించకపోతే అయిపోతుంది కదా, రాక్షసులను సృష్టించకపోతే అయిపోతుంది. ఇస్తాడు, ఆయన ఇష్టము, నీకేం ప్రాబ్లం? అంటే ఆయనే సృష్టించి ఆయనే అసురులను చంపి మళ్ళీ ఆసుర లక్షణాలు. దాన్ని లీల అంటారు, దాన్ని జగత్ మాయ అంటారు. జగన్మాత సృష్టించిన లీల అది. దట్ ఈస్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఫస్ట్. ఇది భగవంతుడి లీల. ఎవరు పుట్టాలి, ఎవరు చనిపోవాలి ఆయన నిర్ణయిస్తాడు కదా, నువ్వేం చేయట్లేదు కదా. నువ్వు దేవతను పూజిస్తున్నావు, తప్పేం లేదు. జంతువు బలి కావడానికి ఒప్పుకుంటే నీకేంటి ప్రాబ్లము? జంతువు బలి అయితే ఒప్పుకుంటేనే బలిస్తాం మనం, అది మంచి ఆచారం మనది, అది దాన్ని తప్పబట్టద్దు. మన వాళ్ళు కాకుండా వేరే మతస్థులు వచ్చి కోస్తుంటే టెంపుల్ ముందర మరి దాన్ని ఎలా చూడాలి? నువ్వు ఎందుకు రాణిస్తున్నావు నీ టెంపుల్కి? పరమతస్తు నీ టెంపుల్కి ఎందుకు రాణిస్తున్నావు? మన వాళ్ళకి వస్తే ఓకే, మన వాళ్ళకి వచ్చినట్టు మన దేవునికి మంత్రాలు అది చదువుతారు. మరి మిగతా మతస్థులు వచ్చి కోసిన దాన్ని ఎలా చూడాలి? దేవుడు ఎలా అంగీకరిస్తాడు? మరి వీళ్ళకి జరిగే పుణ్యం ఎలా ఉంటుంది? అశుద్ధి అవుతుంది, అపవిత్రం అవుతుంది టెంపుల్, అంతే. నువ్వు రానియద్దు, నువ్వు రక్షించుకోవాలి నీ టెంపుల్ని. నువ్వు వేరే మతస్థలికి నువ్వు పోతే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నీ టెంపుల్కి వేరే పరమతాన్ని రానివద్దు. గతం వాళ్ళు పాలకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫోర్స్ చేసిండ్రు, కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టిండ్రు. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ అయినాం, మనం జాగృతమైన, మనం తెలుస్తున్నాము. హిందువులు హలాల్ మాంసం తినద్దు అని అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అది వేరే మతం ప్రసాదం మనం ఎందుకు తినాలి అని చాలామంది అవేర్నెస్ వచ్చింది, మారిపోతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నారు, తప్పేం లేదు కదా. తెలియనప్పుడు జరిగింది తప్ప, అది ఇప్పుడు జరగట్లేదు. మధ్య మాంసాలు తిని టెంపుల్కి వెళ్ళొచ్చు అంటారా? ఎందుకు వెళ్తావు? మధ్య మాంసం దక్షిణాచార టెంపుల్, దక్షిణాచార రూల్స్ ఉండాలి. ఏదైతే వామాచారం ఉందో, వామాచారంలో పూజ చేసినాకనే మాంసం తింటాడు. తినే ఓడు ఎవరు పోరండి, ఎవరు పోతారు? దేవుళ్ళకి కూడా ఆ మటన్ కూడా కాల్చి పెట్టేటటువంటి సిద్ధాంతం అక్కడ ఆచారం ఉంటే పెడతాడు. తమిళనాడులో టెంపుల్ చూసిన క్షేత్రపాలక టెంపుల్, అక్కడ మటన్ బిర్యానీ పెడతారు ఆయనకి, అది ఆచారము, అంతే. ఆచారం అది వాళ్ళు చేస్తారు. అంటే చాలా మంది కూడా ఇక్కడ ముస్లిం రాజు పరిపాలించాడు కనుకనే ఆయన యొక్క భావాల వల్ల ఇక్కడ మటన్ తినడం అనేది బాగా ప్రాబల్యం చెందింది, లేకపోతే ఇంకేదో మాంసం తినడం అనేది పెరిగింది అని అంటారు. ఇదంతా ఉట్టిది అంటారా? ముస్లిం పరిపాలిస్తే ఏం చేశారు? మటన్ మన పూర్వీకులు తినలేదా మటన్? పూర్వీకులు అంటే పూర్వీకులు కొంచెం ఏదైతే మీరు అంటారు దక్షిణాచారం ఉండేవాళ్ళు, క్షత్రియ మన 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 సంస్కృతి, మన సాంప్రదాయాలు ఏముందని, క్షత్రియుడు వేటాడరా? క్షత్రియుడు నాన్ వెజ్ తినడా? మరి నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎవరు తినేవాళ్ళు, ఎవరు తినని వాళ్ళు క్లియర్ డేటా మన హిందూ మతంలో ఉంది. తినేవాళ్ళు దక్షిణాచార బ్రాహ్మణ్ తినడు, కౌలాచార బ్రాహ్మణ్ నాన్ వెజ్ తింటాడు. నీకు తెలియదు. బ్రాహ్మణ్ అంటే నువ్వు దక్షిణాచారమే బ్రాహ్మణ్ అని నువ్వు అనుకుంటున్నావు. కౌలాచార బ్రాహ్మణులు కూడా ఉన్నారు, వామాచార బ్రాహ్మణులు కూడా, నీకు తెలియదు. వామాచార బ్రాహ్మణ్ సిగరెట్ కూడా తాగుతాడు, తాగాలి కూడా. కాలభైరవుని పూజ చేస్తాడు ఆయన. అఘోర సాంప్రదాయంలో టొబాకో తాగాల్సిందే, కాలభైరవుడికి ఇష్టం అది, లేకుంటే ఆయన రాడు. ఉగ్రంగం కదా, ఉగ్రస్వరూపులు ఎట్లా కంట్రోల్ అవుతాడు? ఎవరి ఆచారం వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం కన్ఫ్యూజ్ కాకండి. బ్రిటిష్ వాడు వేసిన ట్రాప్లో మీరు పడకండి. వాళ్ళ వారసులు ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు, అది మీరు ఐడెంటిఫై చేయండి. బ్రిటిష్ వారసుడు మన ఇండియాలో ఎవడు ఉన్నాడు ఇంకా, మన నిలబడకేసిన అని మీరు ఐడెంటిఫై చేయాలి. నీ కులదేవత ఆచారాన్ని నువ్వు మర్చిపోకు. ఏ ఒక్క దేవుడే ఇంపార్టెంట్ అని ఏ హిందూ మతంలో ఎక్కడ రాసి లేదు. ఎవరి కులదేవత వాళ్ళకి ఇంపార్టెంట్. తల్లిదండ్రులు మార్చే హక్కు నీకు లేదు. నువ్వు ఎవరి సంతానమో నీ తల్లిదండ్రులు వాళ్ళే. నీ ఇష్టదైవం తప్పలేదు, ఇష్టదైవం ఉండొచ్చు, కానీ మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ తర్వాతనే దేవుడు. ఇది మన సంస్కృతి. ఆ దేవతలో కులదేవత ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇలవేల్పు సెకండ్ ప్రిఫరెన్స్. కులగురు ఫస్ట్, కులగురు వచ్చేస్తాడు, తర్వాత దేవత, కులదేవత, కులగురు, ఇలవెలుపు, ఆ తర్వాత ఇష్టదైవం. ఇది మనని కన్ఫ్యూజ్ చేశారు గతంలో. మన తప్పేం లేదు, మనని అలా చేశారు. మన వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇష్టదేవుడే. చాలామంది ఫ్యామిలీస్లో నేను వాళ్ళ కరెక్షన్ ఇచ్చిన. కొంతమంది వైష్ణవులు శైవులుగా జీవిస్తున్నారు, కొంతమంది శైవులు వైష్ణవులుగా జీవిస్తున్నారు. నేను చెప్పాను తప్ప అమ్మా, అది వాళ్ళ పూర్వీకులు. నేను చెప్పినాక వాళ్ళు చెప్పారు, సార్ మీరు చెప్పింది కరెక్ట్, మాకు ఆధారాలు దొరికాయని చెప్పారు. తెలియక
అప్పుడు ఎవరైతే అత్త వాళ్ళ ఇంటికి వచ్చిందో ఆమె ఒకప్పుడు కోడలు కదా, ఆమె ఇష్టదేవమే వీళ్ళు కులదేవం అనుకుంటున్నారు. చాలా ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో నేను కరెక్షన్ ఇచ్చిన. వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే కాదమ్మ తెలియదు, అవును తర్వాత వాళ్ళు మీరు చెప్పింది కరెక్ట్ అండి అని చెప్పారు. తెలియక వాళ్ళు జరిగిన వాళ్ళు, మన తప్పేం లేదు కదా, మనం అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మనం తిరిగి మళ్ళీ మనం ప్రాస్పర్ అవుతున్నాం, మన జ్ఞానం మనం నేర్చుకుంటున్నాము, సత్య దర్శనం చేసుకుంటున్నాము, రీసెర్చ్ జరుగుతోంది, వీఆర్ ప్రోగ్రెసింగ్. మీరు 7 సంవత్సరాలు ఈ ధ్యానం చేసి భగవంతుని దర్శించుకున్నారు. మరి చాలామంది ఇవేవి చేయకుండా దేవుడు వచ్చి సిగాలు ఊగిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎలా నమ్మాలి మరి ఇతరులను? శిగం ఊగడం అనేది అది ఒక ప్రక్రియ అండి. ఓ పూజ చేసినప్పుడు ఆ స్పిరిట్ ఎనర్జీ అయినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఊగుతారేమో, తప్పేముంది దాంట్లో? వాళ్ళు కూడా చెప్తుంటారు నీకు ఏం ఈ సంవత్సరం వర్షం వస్తుందా, ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అని. తప్పేముందండి, అదొక ప్రక్రియ. దేవత ఒక వ్యక్తి మీద పూని భవిష్యత్తు చెప్తే మంచిదే కదా, తప్పేముంది అది. కాకపోతే నువ్వు వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే చెప్తుంటే నువ్వు చెప్పలేవు కావచ్చు. దీన్ని దేవుని అడ్డు పెట్టుకొని యాక్టింగ్ చేస్తే మన తప్పు కాదు. నిజంగా వాళ్ళు అది దేవత వచ్చి శిఖము చెప్పినవి జరిగినవి ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. అది మంచి, అదొక సైన్స్, అదొక వే ఆఫ్ టెక్నాలజీ. భవిష్యవాణి తెలుసుకునే విధానంలో అదొక విధానం, అదొకటే విధానం అనట్లే, ఎన్నో విధానాలు ఉన్నాయి. ప్రశ్న సమాధానాలు ఉన్నాయి, జాతకం ఉంది, సిద్ధ పంచాంగం ఉంది, దైవ ప్రశ్న ఉంది, అదొక విధానము, తప్పేముంది. కానీ మనం మోసపోవద్దు అంతే. అంటే ఇప్పుడు చాలామంది గ్రామ దేవతల ఊళ్ళ పోచమ్మ, పోలేరమ్మ ఒక్కొక్క ఊరిని బట్టి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. సో మరి మీరు చండీ ఉపాసకులు అని మీరు అంటున్నారు. సో మీరు పీఠం ఎక్కడ పెట్టే అవకాశం ఉంది, ప్రజలకు ఎలాగ ముందుకెళ్ళాం? ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేస్తున్నామంటే 2 పీఠాలు, మెయిన్ మూల పీఠం నా ఇంట్లోనే ఉంది, ఇక్కడ కొంత పూజ సామాగ్రి ఇక్కడ ఉంది. కానీ కొన్ని ఆశ్రమాల్లో నేను కొన్ని విగ్రహాలు పెట్టేసిన, అయిపోయింది. ఇప్పుడు సిద్ధయుగంలో ఎంటర్ అయినాం కాబట్టి ఒకే దగ్గర ఏముండదు. సిద్ధయుగం అంటే సర్వమతం సర్వవ్యాప్తి చెందింది సిద్ధయుగం అవుతుంది. ఎక్కడైనా కూర్చొని ఆ శక్తిని మనం ఫీల్ కావచ్చు, దాన్నే సిద్ధయోగం అంటాం. ఒకే చోట ఒకే విగ్రహంలో లేకుండా సర్వవ్యాప్తి చేసినప్పుడు సిద్ధయోగం అవుతుంది ఎక్కడైనా కూర్చో. సో నేను సిద్ధయోగం ప్రతిష్ఠించా. ఏ దేవతను ఎక్కడైనా మనం స్పృశించవచ్చు. ఫ్యూచర్లో సిద్దిపేటలో కొంత ల్యాండ్ ఉంది నాకు, అక్కడ మా గ్రామ దేవత రాజగోపాల్పేట విలేజ్ సిద్దిపేటకి 10-11 కిలోమీటర్స్ ఉంది. అక్కడ మా పూర్వీకులు కట్టిన రేణుకా మాత గ్రామ దేవత టెంపుల్ ఉంది, దాని పక్కన ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంది. అక్కడ కుల గురు పరంపరకు సంబంధించిన కులదుర్గా పీఠాన్ని పెట్టాలని ఒక ఆలోచన, అమ్మ ఆజ్ఞ. అది ఎవరు నిజమవుతుందో అది అది భక్తుల సహకారం మేరకు ఫ్యూచర్ అది నిర్ణయం అయితే జరిగింది. భూమి పూజ అయిపోయింది. ఆడ కులదుర్గా పీఠం, ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ల మ్యారేజ్ ఎక్కువైపోయినాయి ఇవాళ రేపు. ఏమవుతుందంటే ఫ్యూచర్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సైన్స్ నువ్వు కులం మార్చితే మా పుట్టేవాడు మంచిగా పుడుతున్నాడు, అది ఒక అపోహ కావచ్చు. ఎందుకంటే నీ జెనెటిక్స్ డిస్టర్బ్ అయితే పుట్టేవాడు ఎలా బిహేవ్ చేస్తాడని ఎస్టిమేట్ చేయలేవు. నేను చూసిన, నేను నా స్కూల్లో ఒక ఆంగ్లో ఇండియన్ కిడ్ ఉండేవాడు. మేమందరం ఒక రకంగా ప్రవర్తిస్తే ఆయన ఒక రకంగా ప్రవర్తించేవాడు. అంటే ఆ బ్రిటిషర్కి ఇండియాకి అమ్మాయికి పుట్టాడు, ఆ బిహేవ్ చాలా తేడా ఉండేది. చిన్నదానికి కలిగేవాడు, కోపం ఎక్కువ ఉండేది. కానీ టోటల్ డిఫరెంట్. మేము ఒక రకంగా స్పందిస్తే ఆయన ఒక రకంగా స్పందించాడు. అంటే పుట్టేవాడు అట్లా, హైబ్రిడ్ అంటే అట్లా పుడతాడు. నువ్వు ఊహించలేవు ఎలా ప్రవర్తిస్తాడు, ఏ జీన్స్ డామినేట్ చేస్తుందో అర్థం కాదు. సో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇప్పుడు నేనే వద్దనట్లేదు, ఎవరు ఇష్టం వాళ్ళది, కల్చరు, టైం. మేము జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా? ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అందరూ. ఫ్యూచర్ ఏం చెప్పి నేర్పిస్తావు వాళ్ళకి? ఏ ఫ్రీక్వెన్సీలో వాళ్ళ జీన్స్ ఉంటాయి, ఏ దేవుడికి వాడు కనెక్ట్ అవుతాడు, ఏ సోలార్ ఎనర్జీ తీసుకుంటాడు? పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయకండి. నేను అట్లీస్ట్ ఇంటర్ క్యాస్ట్ అన్నా ఓకే, కానీ ఇంటీరియర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకోకండి అని నాకు స్ట్రాంగ్ అడ్వైజ్. సైంటిస్ట్ల అపోహలు వలలో పడి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ లేదు, వద్దండి. ఎందుకంటే పుట్టేవాడు ఎలా స్పందించాడు, ఏ పవర్కి స్పందించాలి, ఏ దేవుడు ఎనర్జీకి వాడు స్పందిస్తాడు? నువ్వు ఏ రిలీజన్లో నన్ను నడిపిస్తావు? ఈ 2 రిలీజన్ అనేది తప్పు. ఒక రేడియో ఒకసారి ఒక ఫ్రీక్వెన్సీలోనే అది వైబ్రేట్ అవుతుంది, 2 ఫ్రీక్వెన్సీలు ఒకసారి వైబ్రేట్ అవుతాయా? అదే రాబోయే తరాలు వాడు సఫర్ అవుతాడు. వాడు ఏ దేవుని పూజించాలో అర్థం కాదు, ఏ కల్చర్ ఫాలో కావాలో అర్థం కాదు, తనని నరిష్ చేసే దేవుడు ఎవడో అర్థం కాదు. సో దే విల్ సఫర్. నువ్వు ఒక ప్యాటర్న్లో నువ్వు ఏ రిలీజన్ గొప్పది అనట్లు, నీ ఇష్టం, నీ రిలీజన్ నీ ఇష్టం. నువ్వు పుట్టిన రిలీజన్ నువ్వు ఫాలో అయితే ఈజీ. అది ఒక రోజులో ట్రైనింగ్ ఇవ్వలేం కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటూ కొన్ని ఏజ్ వచ్చే వరకు ఒక సిస్టాన్ని నేర్చుకుంటావు.
సో ఇంటర్ రిలీజన్ చేసుకున్న వాళ్ళు ఏ రిలీజన్ ఫాలో అవుతారు? పొరపాటున వాడు తండ్రి రిలీజన్ ఫాలో అయితే ఓకే, సడన్గా వాళ్ళ తల్లి సైడ్ రిలీజన్ వాడిలో అట్రాక్షన్ వచ్చింది అనుకో, ఫ్యూచర్ ఏం కాను, నువ్వు బాధపడతావు అప్పుడు. సో మరి మన దేశంలో ఇంతమంది సంస్కృతి ఉన్నప్పుడు కూడా చాలామంది మరి ఒక మన హైందవాన్ని విడిచి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది ఆపే వీళ్ళు ఏమైనా ఉందా మీ జ్ఞానం ప్రకారము? సో ఇంత పెద్ద దేశం మనది, మన దేశంలో మరి చాలామంది దేవుళ్ళు మన అంటే హిందుత్వ దేవులే చాలామంది ఉన్నారు. సో పెద్ద కమ్యూనిటీ హిందుత్వము. సో ఇందులో నుంచి కూడా కొంతమంది పార్షియల్ బయటకు వెళ్తున్నారు, ఒక ఏదో మతానికి అట్రాక్ట్ కావచ్చు, ఏదో సంథింగ్. సో మరి ఆపే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే అలాగే కొనసాగుతుందా? సో ఇంతమంది గురువులు ఉన్నా కూడా, ఇంతమంది పీఠాలు ఉన్నా కూడా ఎందుకు అట్లా అట్రాక్ట్ చేయలేకపోతున్నారు? ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్ అవుతాడో, తను ఉన్న మతాన్ని తను సాటిస్ఫై చేయలేదు, పరమతానికి అట్రాక్ట్ అవుతాడు. తప్పేముంది దాంట్లో? మన మతాన్ని మనము మన ప్రజలకి సరిగ్గా అందించలేదు ఇప్పటి వరకు అని నా ఫీలింగ్. ఎందుకంటే మనకే తెలియలేదు కదా కొన్ని సీక్రెట్లు. నాకు తెలిసిందే దేవుడు, నేను చెప్పిందే దేవుడు, నేను చెప్పిందే రాజ్యం అని కొంతమంది మాట్లాడతారు. అది కొంతమంది మన హిందూ గురువులే వేరే మన హిందువులని కించపరుస్తూ మాట్లాడతారు. తప్పు కదా. లవ్వాలి సర్వాలి. హిందూ మతం అందరినీ ప్రేమించింది. శత్రువుని సైతం రాముడు ఎందుకు రావణాసురుని గెలిచాడు? రావణాసుడు ఏం చేశాడు? తారా కావచ్చు ఆయనే, మహాతాంత్రికుడు. తారాదేవి అడుగుతాడు, అమ్మ నన్ను ఎందుకు రక్షించలేను, నాకు వరం ఇచ్చావు కదా, నా శత్రువుని నాశనం చేస్తావు అంటే, అరే మూర్ఖుడా, రాముడిని శత్రువు అనుకోలేదు, నేను ఏం చేయాలా అంటది. దట్ ఈస్ ద కల్ట్ ఆఫ్ అవర్ రిలీజన్. రావణాసుడిని ఒక నేరస్తుడిగా చూసాడు కానీ శత్రువుగా రాముడు చూడలేదు. అది జయించాడు. విశ్వతంత్రాన్ని కూడా జయించిన మానవ క్షత్రియత్వం మనలో ఉంది. అండ్ నేను వాడిని నేరస్తుడిగా చూశాడు, మూర్ఖుడిగా చూశాడు, కానీ శత్రువుగా చూడలే. కాబట్టి తనకున్న తారా మహావిద్య కూడా రావణాసుడు ఉపయోగపడలే. చూసా, అంత గొప్ప సంస్కృతి మనది. సో మన థాట్ మనం కల్టివేట్ చేసుకోవాలి. మన రాముని కల్చర్, మన కృష్ణుని కల్చర్ మనం తెచ్చుకోవాలి. మన కులగురువులు ఇచ్చిన నేచురల్ కాన్షియస్నెస్లో మనం వెళ్ళాలి. కుల గాయత్రిని మళ్ళీ యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు గాయత్రి చేస్తున్నారు కానీ కుల గాయత్రి ఎవరు చేయట్లేదు. నేనేమంటున్నా అంటే మనం ఎక్కడ వీక్ అవుతున్నామంటే, కొన్ని సబ్జెక్టులో నేను చూస్తే మన హిందూ మతస్థులు వీక్గా ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కుల గాయత్రి లేదు వాళ్ళలో. ఆ కులదేవత అంశం లేనప్పుడు పౌరుషం రావట్లేదు, కులగురు వాళ్ళకు కనెక్ట్ కావట్లేదు, అందుకే వీక్గా మాట్లాడుతుంటారు. అదే వేరే నేను ఒక వీడియో చూసిన, వేరే మతస్థురాల అమ్మాయి ఆడేదో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏదో పోలీసు ఆపుతుంటే ఆమె పౌరుషము, ఆమె అరుస్తుంటే ఆమెలో పౌరుషత్వం పొంగుకొస్తుంది. మన హిందూ మతంలో ఈ పౌరుషం, మన ఆడవాళ్ళు ఎంత సున్నితంగా, మన దేశం కూడా వీరనారీల దేశము, ఎందుకు ఎంత సున్నితంగా ఉన్నాము. మా మగవాడు కూడా సరిగ్గా వాయిస్ రాదు, కొంతమందికి భయపడతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద వాళ్ళ కులగురు పరంపరలో కనెక్షన్లో లేరు. అందుకే వాళ్ళ పౌరుషం రావట్లే. వాళ్ళ WBC సెల్స్ యాక్టివేట్ అవ్వట్లే, వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయట్లే. అందుకే నేను వీర గురు కుల పరంపరను స్థాపించాను. వీర గురువులు అంటే ఎవరు? ఒక చేతిలో క్షత్రియ బ్రాహ్మణులు, ఒక చేతిలో మంత్ర బ్రహ్మదండం ఉంటుంది, ఒక చేతిలో ఆయుధం ఉంటుంది. ఆ పరంపర నేను తిరిగి స్థాపించిన. పౌరుషం, యాక్టివేషన్, ప్రొటెక్షన్, వారియర్షిప్. పరశురాముడు, ద్రోణాచార్యుడు, విశ్వామిత్రుడు, ఇట్లాంటి వీరగురు పరంపరను స్థాపించిన నేను మళ్ళీ తిరిగి. నా పూర్వీకులు వీరగురులు కాబట్టి అటువైపు బ్రాహ్మణత్వము, ఇటువైపు క్షత్రియత్వం, ఆ పరంపర లేవు, నేను మళ్ళీ తిరిగి స్థాపించాను. అందుకే నా దగ్గర నా వస్తువులు ఏమిచ్చినా, నా చేతితో ఇచ్చిన యంత్రాలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, పౌరుషంగా ఉంటాయి. నా దగ్గరకు వచ్చిన శిష్యుల్లో భయం ఉండదు. వాళ్ళ కులదేవత రీకనెక్ట్ చేస్తున్నా. ఎంతోమంది ఈ కుటుంబాలే వాళ్ళ కులదేవతని రీకనెక్ట్ చేసిన. అది ఎంతో పుణ్యం, అది మేము చేసుకున్న పుణ్యం. అది వాళ్ళ కులదేవతను మర్చిపోయారు. వాళ్ళ బొడ్డు తాడుతో నేను కలిపిన. బొడ్డు తాడే నేను నరేజ్ చేస్తుందండి, పక్క తాడు కాదు. అంతే కదా, బొడ్డు తాడే నేను నరేజ్ చేస్తుంది. నీ తినే ఆహారమే, నువ్వు చపాతీ తింటే నువ్వు యాక్టివ్ అవుతావా? నువ్వు ఎంత రైస్ తినకుండా ఉండగలవా 40 రోజులు? అది నీ మాతృ ఆహారం అన్నం, నువ్వు అది తినాల్సిందే. నువ్వు రోటీ ఒక పూట తినగలవేమో, కానీ 24 hours నీ ఆహారం మార్చేస్తే నువ్వు సస్టైన్ కావు. మరి అది వేరే వాళ్ళకి ఆహారం కదా రోటీ.
వాళ్ళ మాతృ ఆహారం, వాళ్ళ పేగుల్లో మైక్రోబయోటా ఉంటుంది. ఎవరి పేగుల్లో అయినా మైక్రోబయోటా ఉంటుంది. మైక్రోబయోటా కనెక్టెడ్ ఫుడ్ తిన్నప్పుడే నీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది లేటెస్ట్ రీసెర్చ్, ఇది ఎప్పుడో మనకు తెలుసు. సైంటిస్టులు కనిపెట్టిన మైక్రోబయోటా పేగుల్లో ఉంది, ఆ యాక్టివిటీతోనే ఇమ్యూనిటీ పెరుగుతుందని వాళ్ళు కనిపెట్టారు. అది మనం ఎప్పుడో తెలుసు. ఎవరి ఆహారం మనం వాళ్ళు తినాలి. మన వాళ్ళందరూ వెస్టర్న్ సైన్స్ చూసి డైటింగ్ చేసి వీక్ అయిపోయి ఇమ్యూనిటీ పడిపోయి, చాలామంది హిందూ రిలీజన్లో దక్షిణాచార బ్రాహ్మణులను చూసి వీడు వెజిటేరియన్ అవుతాడు. అరే నీ నాన్ వెజ్ తినే ఫ్యామిలీ నువ్వు, నీ పూర్వీకులు నాన్ వెజ్ నువ్వు నాన్ వెజ్ తినాలి, నీ మైక్రోబయోటా సపోర్ట్ చేయదు. అట్లా వెజిటేరియన్ అయిన వాళ్ళు చాలా వీక్ అయ్యారు, నేను చూసిన. అంటే నేను కూడా ఉన్నా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నా నేను ఎన్ని హోమాలు చేసిన పితృదేవతలు సాటిస్ఫై అయ్యేవారు. అరే ఏంది ఎందుకు సాటిస్ఫై కావట్లేదు, నా కులదేవత ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నా హోమాన్ని అనుకునేవాడిని. అప్పుడు నాకు ఈ సీక్రెట్ తెలీదు. అప్పుడు ఎప్పుడైతే శ్రీచక్ర పీఠంలో కౌలాచార దీక్ష తీసుకున్నానో అప్పుడు ఈ రహస్యం అంతా బయటపడ్డది. అరే మన ఆచారం వేరు, నేను ఇన్ని రోజులు పూజ చేసే ఆచారం వేరు. సో అప్పటి నుంచి కరెక్షన్ స్టార్ట్ అయింది, ఈ పీఠాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ సత్యాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరి కులదేవతను వాళ్ళు కనెక్ట్ చేసుకోండి, ఎవరు ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు కనెక్ట్ చేసుకోండి. ఇష్టదైవం ఉండొచ్చు నీ ఇష్టం, కానీ ఇష్టదైవమే మెయిన్ కాదు. నీ కులదేవత నువ్వు కనెక్ట్ చేసుకో, అది అప్పుడు నువ్వు పవర్ఫుల్ అవుతావు. ఇప్పుడు పూర్వము చెప్తుంటాం మనము, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా యజ్ఞయాగాలు జరిగేవని. సో అందరూ ఇప్పుడేమో ఏదైనా ఏ చిన్న కార్యం జరిగినా బ్రాహ్మణ్స్ పిలిపించి మంత్రాలు చదివించిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడు వాళ్ళ కుటుంబీకులే వాళ్ళు యంత్రాలు చేసేవాళ్ళు. మరి సో ఇప్పుడు దాదాపు అదంతా సమిసిపోయిన పరిస్థితి. మరి ప్రతి ఇంట్లో అలాగ జరిగే అవకాశం ఏమైనా ఉందా? అందరూ ఎవరు వాళ్ళు చేసుకోలేదండి. కుల బ్రాహ్మణుడే చేశాడు ఇదివరకు కూడా. క్షత్రియుడే, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే. కాకపోతే కుల గురువు ఉండేవాడు, అది ఇప్పుడు లేదు. ప్రాబ్లం అది. సో నా పీఠం కులాచార పీఠం కాబట్టి నేను మా చేత మేము ఏ వస్తువు ఇచ్చినా వాళ్ళ కులదేవత వాళ్ళ కనెక్ట్ అవుతుంది. కులాచారం ఆచారం కాబట్టి నా చేత ఏది ఇచ్చినా వాళ్ళ కులదేవత కనెక్ట్ అవుతుంది. అన్ని కులదేవతలు కూడా అమ్మవారి అంశనే కాబట్టి. సో కులాచార పీఠ సాంప్రదాయంలో నేను సిద్ధయోగంలో ప్రతిష్ఠించిన కాబట్టి మేము ఇచ్చే యంత్రం కానీ మంత్రం కానీ ఏ ప్రోడక్ట్ వాళ్ళ కులదేవతను రీకనెక్ట్ చేస్తుంది అది. సో ఇదివరకు కూడా బ్రాహ్మణుడే, క్షత్రియుడే, కుల బ్రాహ్మణుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. అది ప్రాబ్లం. అంతరించిపోయింది చాలా వరకు. కొన్ని కులాలు ఉన్నారు, మన కంసాలి బ్రాహ్మణి వాళ్ళు కూడా, వాళ్ళు విశ్వ బ్రాహ్మణ్స్ అంటారు కదా, కంసాలి వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. కార్పెంటర్స్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉంది. కొన్ని బీసీ కులాల్లో చాలామంది కుల గురువులు లేకుండా పోయారు. మెయిన్ బీసీలు సఫర్ అవుతున్నారు ఎక్కువ. దక్షిణాచార బ్రాహ్మిన్స్ ఎవరికైతే కుల గురువో వాళ్ళు బాగున్నారు, కానీ బీసీలలో కుల గురువులు లేకుండా పోయారు. వాళ్ళు అక్కడ వాళ్ళ దక్షిణాచారానికి వామాచారానికి మధ్య నలిగేది బీసీలు అని నాకు అర్థమైంది. మీ దగ్గరకు వచ్చే శిష్యులు అలా తయారు చేసే అవకాశం వచ్చిన వాళ్ళకి మేము వాళ్ళ కులదేవత ఎవరో చెప్తున్నాం కదా, మేము ఇచ్చే సర్వీసెస్ కులాచారం కాబట్టి వాళ్ళ కులదేవత కనెక్ట్ అవుతుంది అంతే. మేము ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు కదా, ఎవరి కులదేవత వాళ్ళకు ఉంటుంది. సో నేను కులాచార సిద్ధయోగ పీఠం కాబట్టి మేము ఇచ్చే ప్రతి యంత్రము మంత్రము పరిహారము వాళ్ళ కులదేవతను యాక్టివేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు అందరూ బాగున్నారు. ఇప్పుడు మెయిన్గా ఇప్పటికి కూడా కొంతమంది సంతాన యోగం కానీ, విదేశ విద్య లభించకపోవటము, అనుకున్నది జరగకపోవటము, సో శని దేవతలు ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి మీరు చేస్తుంటారా? నేను అందుకే సిద్ధా కేర్, హోలిస్టిక్ హీలింగ్ అండ్ ఆస్ట్రాలజికల్ సర్వీసెస్ అని ఎందుకు పెట్టినా, వచ్చిన వాళ్ళకి దైవ ప్రశ్న. నేను ఆస్ట్రాలజర్ని కాను, డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పే ఆస్ట్రాలజీ నాకు తెలీదు. నేను దైవ ప్రశ్న సమాధానం ద్వారా ఆస్ట్రాలజీ చెప్తాను. చాలామంది ఐడెంటిఫై వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు, కరెక్ట్ అని చెప్తున్నారు, చెప్పి నేను పరిహారం ఇస్తున్నాను. నా పీఠం తరఫున మేము మంత్రజపం చేసి పరిహార సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసిన పరిహారాలు ఇస్తున్నాను. ఎంతో వేల మందికి మేము ఇప్పుడు పరిహారం ఇచ్చాము, వాళ్ళు సుఖంగా ఉన్నారు. పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు. మా దగ్గర మనకు ప్రొలాంగ్డ్ హిస్టరీ ఉంది. వాళ్ళ కులదేవతను మర్చిపోతే నేను పరిహారం చేయించి వాళ్ళ కులదేవత అడ్రస్ కూడా చెప్పిన. అక్కడికి పోతే వాళ్ళ టెంపుల్లో అక్కడ దేవనాగరి స్క్రిప్ట్లో రాసి ఉన్న దాంట్లో వీళ్ళ ఇంటి గోత్రము ఇంటి పేరు రాసి ఉంది. అది జరిగింది నా దగ్గర. నేను అడ్రస్ చెప్తే 700 సంవత్సరాల కట్టిన దేవాలయానికి వెళ్తే అక్కడ గోడమైన శాసనంలో వీళ్ళ గోత్రనామాలు రాసి ఉన్నాయి. దట్ ఈజ్ మై సైంటిఫిక్ ఎవల్యూషన్. అట్లా ప్రూవ్ చేసిన. ఫేట్ మార్చే అవకాశం ఉందా మీరు? దేవుడు మారుస్తాడు, నేను ఎందుకు మారుస్తాను? మన యోగము చాలా పవర్ఫుల్. ఫేట్ కూడా మార్చారు, పూర్వీకులు మార్చలేదా? మార్కండేయుడుకు ప్రాణం దానపోయలేదా?
ఒక్కరికే జరిగింది, చాలా మందికి కూడా మనం చూపెట్టలేము. మీకెలా తెలుసు ఒక్కడికే జరిగింది? ఎంత చెప్పినా మార్కండే అని అంటాం మనం. తెలిసిన స్టోరీ కదా, ఎంతోమంది జీవితాలు మారాయి కదా, మనం పరిహారాలు చేస్తున్నాము. ఓ చూసాము యాక్సిడెంట్ ఉంది ఒక ఆయనకి, పరిహారం చేసిన యాక్సిడెంట్ కాలేదు, మరి మారిందిగా ఫేటు. పెళ్ళి ఒక వాళ్ళకి సంతానం లేదు, పరిహారం చేసిన సంతానం పుట్టింది, మరి ఫేటు మారిందిగా. మరి స్త్రీ పురుషుల భేదాలు అంటే కొడుకు కావాలనుకున్న వాళ్ళకు కూతురు కావాలనుకున్న ఇలాగే యోగం అది స్టడీ చేయాలి కదా, వాళ్ళకి యోగం ఉందా లేదా. కొంతమందికి వాళ్ళ జన్మ దోషంలో కొడుకు లేడనుకో, పుత్రిక ఉంది, పుత్రికకి తమ్ముడు ఉన్నాడు అనుకో, యోగం ఉన్నట్టే కదా. ఆ యోగం బేస్ చేసి వాళ్ళకు యాగం చేయాలి, అప్పుడు కర్మ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద సైన్స్ అమ్మా. ఏదో మంత్రం ఓం పుష్పటి ఉప్పు అని కాదు, ఇది సాధన, తపస్సుతో కూడిన మంత్ర విద్య. మంత్ర విద్య ఏదో మూర్ఖుడు చేసేది కాదు. ఇట్ ఈస్ ద గాయత్రి సైన్స్, ఇట్ ఇస్ ద మంత్ర సైన్స్, దిస్ ఈస్ ద యంత్ర సైన్స్ ఆఫ్ ద ఏన్షియంట్ పీపుల్. దీని సాధన, ఉపాసన, వర్గము, ఓ కీర్తన, ఓ సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతంలో వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు. దిస్ ఇస్ ద సైన్స్. సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతావు ఒక్కొక్కసారి. అంటే సైన్స్ లేదా అంటే పారామీటర్స్ మ్యాచ్ కాలేదు. ఇక్కడ కూడా మ్యాచ్ కావాలి, కోరిక తీరాలంటే పారామీటర్ మ్యాచ్ కాలేదు, ఎనర్జీ సరిపోలేదు. ఇదొకటి ఉంది, పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక దోషం ఉందని చెప్పి భయపెట్టిస్తారని కూడా ఉంది. అన్ని సవ్యంగా ఉండే వాళ్ళు ఉండరా? మీరు ఏమంటున్నారు, సూపర్ మ్యాన్ ఉండాలంటున్నారు, ఏమంటారు నాకు అర్థం కాదు. ఏమంటారు అంటే ఏదే రకంగా పోయినా కూడా మీకు ఆ దోషమో ఈ దోషమో నాగదోషం అని, సర్పదోషం అని, కాలదోషం అని ఏదో ఒకటి ఉందని అంటారు. సో ఎవరు కూడా ఓకే మీకు అన్ని బాగానే ఉన్నాయని చెప్పే అలాంటి వాళ్ళు ఉంటారా? అది కాదండి, ఉంటే ఉందని చెప్తారు, లేకుంటే ఎందుకు చెప్తారు? అంటే దోషాలు లేనటువంటి మనిషి పుట్టే అవకాశం ఉందా? దోషం లేని మనిషి ఎట్లా పుడతాడండి? మీరు ఎగ్జాంపుల్ ఉన్నారు ఎవరన్నా? నేను అనుకున్నా సార్, నాకు తెలియదు కదా మీ దోషం ఉందని. నేను ఇప్పటిదాకా నాకు లేదనుకున్నా, అది మీ దగ్గరకు వస్తే కానీ అర్థం కాలేదు. ఇప్పుడు మన పురాణ పురుషుడు శ్రీరాముడు మహానుభావుడు, ఆయనే యోగ పురుషుడు, యుగ పురుషుడు, కుల పురుషుడు, సిద్ధ పురుషుడు. మరి ఆయనకే సంతాన లోపం వచ్చిందే, సంతానం కోసం తపస్సు చేశాడు. రాముడే సంతానం కోసం తపస్సు చేశాడు. దశరథుడు అనుకుంటాను, చెప్తాను రాముడు చేసినట్టుగా. నీకు ఐడియా లేదు కాబట్టి ఆచార్యం నేను ఉన్నా కదా. రాముడు కూడా శివుడికి తపస్సు చేస్తే సంతానం కోసం. ఆయన చాలా డిలే అవుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి కైలాసం పోతాడు, స్వామి ఎందుకు పరీక్షిస్తున్నావు నా రాముణ్ణి అంటే శివుడు అంటాడు వద్దు నాన్న. ఎందుకంటే నేను సంతానం, ఆయన జాతకంలో సంతానం పుడితే భార్య భర్తలు విడిపోయే యోగం ఉంది, నేను ఇవ్వను, వాళ్ళు విడిపోతారు అని శివుడు అంటాడు. మరి ఏం చేస్తాం ఇప్పుడు? ఇది కిటుకు. మరి ఆ యుగ పురుషుడికే జాతక సమస్య వస్తుంది, ఏం చేద్దాం? దిస్ ఇస్ ప్రాక్టికల్, దిస్ ఈజ్ ఇండియా. కరెక్ట్ వేదాలు, స్టోరీలు, పురాణం కరెక్ట్ తెలుసుకోవాలి. అప్పుడు చూసి ఆ రాముడి భక్తికి మెచ్చి వరం ఇస్తాడు. ఏమవుతుంది? శివుడు కూడా స్వయాన పుట్టినటువంటి వాళ్ళు లేరని కూడా సామాన్యం. మరి శివుడికి ఎవరు ఇవ్వాలి సంతానం? నాకు అర్థం కాదు. మళ్ళీ శివుడు కూడా స్వయాన పుట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా స్వామి. శివుడికి ఎవరు? ఆయన దేవుడు, ఆయనే ఆది సృష్టి. ఆయనకు పుత్రులు కూడా స్వయాన శివుడి అంశం ద్వారా పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి శివాంశనే, గణేశుడు శక్తాంశ ఉన్నారు కదా. గణేష్ డైరెక్ట్ పార్వతే ఆమె యొక్క నులుగు పిండితోటి, మళ్ళా ఈయన వచ్చి కుమారస్వామి వచ్చేసి ఆమె పార్వతి కడుపులో అయితే పుట్టలేదని కూడా అంటారు. అవును, పుట్టలేదు. యోగ సిద్ధిలో పుట్టాడండి, యోగ సిద్ధి ద్వారా పుట్టిండు. అప్పుడు ఉండే టెస్ట్ బేబీ లేదా? ఇప్పుడు సర్వగసి లేదండి, వేరే గర్భంలో పండిస్తలేదా? కుమారస్వామి ఎంతమంది ఆరుగురు గర్భంలో పెరిగిండు ఆయన. అప్పుడే ఉంది సైన్స్. వీర్యం శివుడు ఇచ్చాడు, గంగాదేవి మోసింది. తర్వాత మన నక్షత్రాలు వాళ్ళు గంగాదేవి మోసిన తర్వాత వాళ్ళని ఏమంటారు సడన్గా పేరు గుర్తు రావట్లేదు, నక్షత్ర లోకంలో ఉండే అమ్మలు వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు. వాళ్ళు ఆరుగురు మోసారు, ఆరుగురు అంశాన్ని మళ్ళీ పార్వదేవి కలిపి ఒకరిని చేస్తుంది తల్లి. మరి ఎంతోమంది మోసారు. సుబ్రహ్మణ్య స్వామి 6 తల్లులు 7 తల్లులు మోసారు గర్భం. ఒక గర్భం నుంచి ఒక గర్భం ట్రాన్స్ఫర్ అయింది ఆయనే. మరి అప్పుడే ఉంది. పాండవులు మన కౌరవులు టెస్ట్ బేబీలేనా మ్యానుఫ్యాక్చర్ చేసిన పిండం 1000 కణాలతో పిండం పుడితే వ్యాసమాముని 1000 కుండల్ని పెట్టి ఆయన ఆయుర్వేదిక్ మూలికలతో ఒక్కొక్క బేబీని ఇన్క్యుబేట్ చేస్తారు. ఇన్క్యుబేటర్లను సృష్టిస్తే ఆ రోజుల్లో ఇన్క్యుబేట్ చేసిండు.
1000 బేబీలు 100 బేబీస్ని ఇంక్యుబేట్ చేసిండు వ్యాసమాముని కౌరవులు. మరి మరి కృష్ణుడు కూడా సంతానం లేదని అంటారు. మరి ఒక భగవంతులకి వెళ్ళలేక కృష్ణుడు తర్వాత పుట్టి ఆయన కూడా తపస్సు చేస్తే శివుడికి చేస్తేనే తప్పేమో కోరిక దేవుడు ఆయన దేవుడే కదా, కృష్ణుడు కూడా దేవుడే. మరి ఆయన కూడా మళ్ళా ఆయన తపస్సు చేయలేదు. రుక్మిణీదేవి కృష్ణుడికి అనిరుద్ధుడే కదా, పుడతాడు. తప్పేముంది, పుట్టాడు కదా. ఆయన తపస్సు ఏం చేయలేదు, సంతానం కోసం ఏం తపస్సు చేయలేదు. కృష్ణుడు న్యాచురల్గానే పుట్టాడు. రుక్మిణీదేవికి ఆయన కొడుకు పుట్టిండు. ఇవన్నీ కూడా అప్పటి నుంచి వస్తున్నటువంటిది అంటారు మొత్తం. మనం ఏం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు కూడా ఒక విషయాని కోసం తపస్సు చేసిండంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, తపస్సు గొప్పదని అర్థం చేసుకోవాలి. పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ ఎందుకు తీసుకుంటారు. కృష్ణుడు అంతటి వాడు తపస్సు చేశాడు, గురుకులానికి వెళ్ళాడు, గురు సేవ చేశాడు. మరి మనం ఏం నేర్చుకోవాలి, మనం కూడా గురుకులాన్ని, గురువుని ప్రేమించాలి, గురువుని పూజించాలి, గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి. అది హిందూ కల్చరు. మరి అది నేర్చుకుంటున్నావా? ఎంతసేపు టెంపుల్కి వెళ్ళి హుండీలు వేస్తాం. నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కరికి గురువు ఉంటాడు, సౌత్ ఇండియాలో ప్రాబ్లము. గురువుల దగ్గరికి పోము, గురువులను పోషించము, గురువులను ప్రేమించము. ఎలా నీ యోగ సిద్ధి ఎలా అవుద్ది? డైరెక్ట్ టెంపుల్ ఎవరు వెళ్ళలేరండి, గురువు ఉండాలి. ద మీడియం ఆఫ్ గురువు ఈజ్ యోగా. గురువు ద్వారానే యోగ సిద్ధి జరుగుతుంది. యోగ సిద్ధి జరిగితే కులసిద్ధి జరుగుతుంది. కులసిద్ధి జరిగితే నీ తలరాత మార్చే పవర్స్ నీకు వస్తాయి. అది సీక్రెట్. మరి ఈ గోవును పూజించే విషయంలో గోవును కంపల్సరీ పూజించాలి, సహదేవులు నిలదేమంటారు. మరి దేవునికి, రాళ్లకు, చెట్లకు, గోవులకు, సో సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని పూజించవలసిన అంశం హిందూ మతం చెప్తుంది. మరి దీన్ని మంచిదే కదా, నీకు వచ్చిన నష్టం ఏంటి దాంట్లో? అదే పూజించేటటువంటి నిన్న మన గోరక్షకులను పిస్తోల్తో కూడా కాల్చడం జరిగింది. అంటే గురువులు చెప్తుంటారు గోవును పూజించాలి, గోవును రక్షించాలని. మంచిదే కదా, మన ఆచారం గోవు మీద ఆధారిత కల్చర్ మనది. మరి మిగతా ఆచారం వాళ్ళు దాన్ని బలిస్తున్నారు. మరి దాన్ని రక్షించకపోతే పిస్తోల్తో కాల్చిన సందర్భాలు నిన్న మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ బోడుపల్ల జనసేన. నాకు అది పిస్తులతో కలిసి నేను ఆ న్యూస్ చూడలేదు. కానీ మన గోవును మనం రక్షించుకుందాము. వాళ్ళు ఆయన గోవును ఉంచుకుని ఆయన బలిస్తాం, మనం ఏం చేస్తాము? మన లాస్ కరెక్ట్ లేవు. ఇండియా కల్చర్లో గోవును వధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మన వీక్నెస్. హిందూ మతం వీక్ ఉంది, వేరే కల్చర్ని రానిచ్చాము. అతి మంచితనం మంచి పనికి రాదు. అది మనం చేసిన తప్పు. మన ఫ్యూచర్ జనరేషన్స్ తప్పుని కరెక్ట్ చేయాలి. హిందూ పాపులేటెడ్ కంట్రీ, హిందూ కంట్రీకి మరి కాన్స్టిట్యూషన్ మార్చండి. మరి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు పేరుని బట్టి చెప్తారా? చాలామంది ఇప్పుడు బయటకు వెళ్ళి అస్ట్రాలజీ అన్నా, లేకపోతే న్యూమరాలజీ, ఫోన్ నెంబరు, లేదా పుట్టినరోజు తేదీని, సో మీరు ప్రాబ్లమ్స్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏ రకమైనటువంటి చెప్తారు? నాది ఆర్ఆర్ రీడింగ్ విద్య. నా విద్య ఏంటంటే ట్రెడిషనల్ అస్ట్రాలజీ కాదు, ఆర్ఆర్ రీడింగ్ ద్వారా వాళ్ళ ఫ్యూచరు, ప్రజెంటు, పాస్ట్ టెన్స్ తెలుసుకుంటారు. నా విద్య అది ఆర్ఆర్ రీడింగ్. ఎన్ని సంవత్సరాల ముందుగా చెప్పగలరు మీరు? వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం చెప్తున్నాం. 100 సంవత్సరాల క్రితం కూడా చెప్పినాం, జరిగిన దోషాలు చెప్పినాం, చెప్పచ్చు. దోషాలు మామూలుగా ఎక్కువ ఏ దోషాలు ఉంటాయి స్వామి మనిషికి? నాకు ఇవాళ రేపు కలికాలంలో కాలసర్ప దోషము, నాగదోషము ఎక్కువ ఉంది. అది కులదేవతను పూజించకపోవడం వల్లనే నాగదోషం వచ్చిందని నా నమ్మకం. పితృదోషాలు కూడా సఫర్ అవుతున్నాను. కులగురువు లేకపోవడం వల్ల పితృదోషాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ కులగురు పూజ చేయట్లేదు. కులదేవతనే పితృలకు మోక్షం ఇస్తుంది. కులదేవతను మర్చిపోయాము. సో ఆ పితృలు సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకే ఈ రిపీటెడ్ ఇదే ప్రాబ్లం. కాలసర్పదోషం, నాగదోషం తీవ్రంగా ఉంది. 90% జనాభాలో ఇది ఉంది, నాగదోషం, కాలసర్పదోషం. నాగదోషం అనగానే పోయి ఇప్పుడు ఉన్నటువంటి నాగపంచమి రోజు కానీ పుట్టలలో పాలు పోయటము ఇవి సరిపోతుందంటారా? నేను సరిపోతాను అంటే కదా, అదొక విధానం. అది ప్రేయర్, అది నిత్యం డ్యూటీ. దోషం ఉంటే పోయాను కాదు. మన నాగుల పంచమికి అందరూ వెళ్ళి చేస్తారు. అది పుణ్యం కోసం, అది పుణ్య పూజ, అది పరిహారం కాదు. అది పరిహారం వేరు. పరిహార శాస్త్రం అనేది ఒక డిఫరెంట్ చాప్టర్ అండి. అది చెప్పాలంటే దానికి ఎన్ని 100 వీడియోలు చేయాలి. అది చాలా గ్రేట్ పర్పస్. అది పరిహారం చంపడం వల్ల కూడా పడుతుంది అంటారు, అది నిజమేనా? పాముని చంపడం వల్ల హిందువులు జనరల్గా నాగదేవతని చంపరు. అదొక ఆచారం. అది వేరే సర్పాలను చంపుతారు, కాలబెడతారు. ఎందుకంటే రక్షణ కూడా ఇంపార్టెంట్ కదా. అట్లా రక్షణ కూడా ఇంపార్టెంట్. నాగదేవతని చంపరు, స్వాధీనత పట్టి విడిస్తారు, బయట విడిచేస్తారు. అది సెంటిమెంట్. అది పీఠం ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరి కులదేవతలను వాళ్ళని ఐడెంటిఫై చేసుకోండి. కులాచారం గొప్పది,
కులదేవత గొప్పది, కులదేవతను మార్చడానికి వీల్లేదు. మీకు ఇష్టమైన ఇష్టదేవుడు ఉండొచ్చు, తప్పలేదు. కానీ కులదేవతను ఆదరించండి, ఇలా వెలుపుని తెలుసుకోండి, కుల గురుని పూజించండి. ఇది నేను ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మరి ఈరోజు మన సిద్ధ ఆచార్య కాళీచరణ్ దాస్ దత్తసాయి గారు చెప్పినటువంటి విషయాలు. సో కులదేవతను ఖచ్చితంగా మీరు పూజించండి. కులదేవతను మర్చిపోయారు, కులగురువును కూడా మర్చిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. సో మరి తన దగ్గరికి వచ్చినట్టయితే వారి వారి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా మరి అటు ఫ్యూచర్ కానీ అటు పాస్ట్ కానీ అన్నీ కూడా తెలియజేస్తున్నామని తెలుసుకోరు. సో మీరు కూడా మీకు ఎలాంటి అంశాలైనా సరే, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సో వారిని కనెక్ట్ అయినటువంటి అయితే ఇప్పటికే చాలామంది కూడా వచ్చి ఫలితాన్ని కూడా పొందారని వారు తెలియజేశారు. అడ్రస్ కోసం మీరు చూసినట్టయితే నాగోల్లో మరి అటు నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ కొత్తపేట ఎక్స్ రోడ్ మధ్యలోనే ఉంటుంది. సో ఆ వివరాలన్నీ కూడా మీకు కింద యూట్యూబ్లో ఆ అడ్రస్ కూడా పెట్టడం జరుగుతుంది. చూడండి, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి. అంతవరకు చూస్తుండే విత్ న్యూస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.